మీరు విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఆందోళన చేశారు. విద్యుత్ ఛార్జీలు మీ హయాంలోనే పెంచడానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటూ కూటమి సర్కారు చెప్తోంది. అది నిజమా కాదా? దానికి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా? అప్పుడు ఈఆర్సీ అనుమతి ఇవ్వడం, పెంచడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం అనేది. సార్, మొట్టమొదటిగా అలాంటి నిర్ణయం మా ప్రభుత్వంలో జరగలేదు. ఈఆర్సీ అప్పుడే అనుమతి ఇచ్చింది. 2020 అనుమతి ఇవ్వడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. అనుమతి చాలా ఇచ్చాం. మేము మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, మీరు కంటిన్యూ చేశారా? మేము వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాం, మీరు కంటిన్యూ చేశారా? వాలంటరీ వ్యవస్థకు సంబంధించి 10,000 ఇస్తానని నిలువున అబద్ధమాడి దగా చేస్తే ఇవాళ ఆ బిడ్డలు రోడ్డెక్కేసి అల్లో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి పరిస్థితి. 2,65,000 కుటుంబాలను రోడ్డును పడేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏది అమలు పరిచారు మీరు? అంటే ఇది ఒక సాకుగా చూపించుకోవటం. సో అది ఒక తప్పుడు ప్రచారం. నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వడం కోసం, తక్కువ ధరకి విద్యుత్తుని ఇవ్వడం కోసమే సఖీతోటి ఒప్పందం చేసుకొని అత్యంత పెద్ద ఒప్పందంగా, అత్యంత తక్కువ ఒప్పందంగా అది ఒక చరిత్ర సృష్టించాం మా ప్రభుత్వంలో. సో దాన్ని కూడా ఇవాళ వీళ్ళు వక్రీకరించి మాట్లాడినటువంటి వీళ్ళు దాన్ని కొనసాగించాలంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అడ్డుపడతాయి. కొత్తగా వీరికి అంతకంటే తక్కువగా తెచ్చే సమర్థత, సత్తా లేదు. కాబట్టి మళ్ళీ విద్యుత్ మీద ధరలు పెంచేసి మళ్ళీ దాన్ని సర్దిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొట్టమొదటిది అర్థం చేసుకోవాలి. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మీరు చేసిన ఆందోళనకి జనాల మద్దతు లేదు, ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి 3వ తారీఖు చేయాలనుకున్న ఫీజు రియంబర్స్మెంట్ ధర్నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుంది, పట్టించుకోలేదు అనేది ఒక అలిగేషన్ కూటమి వైపు నుంచి మీకు వస్తుంది. సార్, ఎర్రగొండపాలెం ప్రాంతం గురించి మాత్రం చెప్తాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరిగింది, అన్ని పత్రికల్లో వచ్చినాయి, పేపర్లలో పాటు టీవీల్లో వచ్చినాయి. రాష్ట్రం కదలి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. కళ్ళు లేని కబోదులు మాట్లాడే మాటలకి, చూసినా కానీ కనపడ్డా కానీ అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తులకి మనం సమాధానం చెప్పలేం. కానీ ఇది ఒక వీడియో మీరు అన్నారు కాబట్టి, అడిగారు కాబట్టి జూమ్ చేయండి. ఇది 2 కిలోమీటర్లు ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ రేడియో. ఈ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్, నా ఆఫీస్ నుంచి విద్యుత్ కేంద్రం దాకా మేము 2 కిలోమీటర్లు ధర్నా చేశాం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారికి, ఒకసారి తెప్పించుకోమనండి. 2 కిలోమీటర్లు ఇసుకేస్తే రాలనంత జనాలు, 2 కిలోమీటర్లు. సార్, 7 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మా ప్రభుత్వంలో అసలు కనపడ్డారు సార్ వీళ్ళు ప్రజల వైపున పోరాటం చేయడానికి? కరోనా లాంటి విపత్తు వచ్చినా కానీ కనపడకుండా దుప్పట్లు కప్పుకొని వెళ్ళి ప్రైవేట్ రూములు తీసుకొని హోటల్లో బతికిన బతుకులు వీళ్ళవి. ఇవాళ వీళ్ళు వచ్చి ప్రజల వైపున మాట్లాడే పరిస్థితి ఉందా? సో ఎందుకు వాయిదా వేసుకున్నారు మరి మీరు? 3వ తారీఖు మీటింగు జనాలు రావట్లేదని, పట్టించుకోవట్లేదని వాయిదా వేసుకున్నారని విమర్శకి ఏం సమాధానం చెప్తారు? మీరే రేపు చూస్తారు ఎలా జరగబోతుందో. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం రోజు ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా అంతకుముందే విద్యుత్ ధర్నా జరిగింది, మళ్ళీ నూతన సంవత్సరం, క్రిస్మస్, అనేక విధాలుగా ఏదో ఒక విధంగా మేము ప్రజల్లోనే ఉంటూ ఉన్నాం. ఇది కొత్త సంవత్సరం, కొంతన్నా గ్యాప్ ఇద్దామనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి గ్యాపే రేపు విద్యార్థి లోకం ఏ విధంగా రోడ్డు మీదకి తరలి వస్తుందో ఒకసారి మీరే చూస్తారు, మీరే విట్నెస్గా ఉంటారు. ఈ ప్రభుత్వానికి తెలుసు ఏమి జరుగుతుందో, అందుకే సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వాళ్ళ అరెస్టులు చేస్తుందే. విపరీతమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చిందని గమనించారు కాబట్టే ఆ కేసులు పెడుతున్నారు. అదర్వైజ్ మర్డర్ కేసుల్లో, మానభంగం కేసుల్లో లేనటువంటి ఇన్ని కేసులు లేనటువంటి దూరదృష్టి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎందుకు చేస్తున్నారు? ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం బయటపడుతుందనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనులే.